హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. మీ పేరు? లక్ష్మీనారాయణ బ్రో. లక్ష్మీనారాయణ. ఎక్కడి నుండి వచ్చారు? ఖమ్మం నుండి వచ్చా బ్రో. ఓకే, ఖమ్మం నుండి అంత దూరం నుండి రావడానికి ఏదైనా రీజన్ ఉందా? అంటే ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజు మన చుట్టుపక్కల జిల్లాల్లోనే ఇక్కడ చాలా ఫేమస్, ఎప్పటి నుంచో అవుతుంది కాబట్టి ఈ గుట్టని ఎక్కాలి, ఈ గుట్ట దగ్గర రావాలి, చూడాలి, పైన ఉంటది కాబట్టి దేవుడు చూడాలని ఎంతో ఆసక్తి. అండ్ కింద నుండి పైకి ఎక్కడానికి మినిమం ఎంత టైం పడుతుంది? 1.5 hours పడుతుంది బ్రో. 1.5 hours పడుతుందా? మధ్యలో ఫస్ట్ ఇక్కడ స్లోప్ ఉంటది, ఆడ పోవాలని చాలా డేంజర్ ఉంటది, ప్రాణాలు అటు పోవచ్చు ఇటు పోవచ్చు, మధ్యలో రాళ్ళ సందులోకి వెళ్ళి పోవాలి, పట్టుకొని పోవాలి, దూకొని పోవాలి, చాలా డేంజర్ జోన్ ఉంది. అయితే నేను విన్నాను ఏంటంటే పై వరకు స్టెప్స్ అయితే లేవు, కొంచెం వరకే ఉన్నాయి, దాని తర్వాత ఆడ వరకే ఉన్నాయి, లేవు ఇక. ఈటి వైట్ అయితే ఉన్న మెట్లు పైన అయితే లేవు, కొంచెం ఇబ్బందిగా ఉంది. మరి తర్వాత ఎట్లా పైన స్టెప్స్ లేని చోట ఎట్లా పోతుంది? రాళ్ళు, కొండలు, చెట్లు ఎక్కిపోవాల్సిందే ఇక, అంతే ఇక. సాహసం చేయాల్సిందే ఇక, ఒక అడ్వెంచర్ లెక్క, ఒక వైల్డ్ ఫాస్ట్ లెక్క అడ్వెంచర్ చేయాల్సిందే మనం ఇక. ఏమనిపించింది పై వరకు వెళ్ళినప్పుడు? అంటే మనం కష్టంగా వెళ్తాం, పైకి వెళ్ళగానే దేవుని చూస్తాం కాబట్టి ఆ స్ట్రగుల్ మనకి అనిపించదు, మంచిగా అనిపిస్తుంది, ఉంటది. అండ్ ఈ జాతర మీద అంటే కందికొండ జాతర మీద దీని మీద మీ ఒపీనియన్ ఏమనిపిస్తుంది? ఎప్పుడంటే బాగుంది, పర్లే, కానీ డెవలప్మెంట్ చేయాలి బ్రో. ఇట్లాంటి వాటి డెవలప్మెంట్ చేస్తేనే చాలా ఫేమస్ అవుతుంది, మన స్టేట్లో కాదు ఇండియాలోనే మంచి ఫేమస్ అవుతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా డెవలప్మెంట్ చేయట్లేదు. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ నుంచి కూడా వచ్చిన, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుండి వస్తూనే ఉన్నా, 5 సంవత్సరాల నుండి వస్తూనే ఉన్నా. దేర్ ఇస్ నో డెవలప్మెంట్. అంటే 5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఏదైనా చేంజ్ అయింది అనుకుంటున్నారా మీరు? చేంజ్ లేదు బ్రో, కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా లేదు బ్రో. వాటర్ కనీసం ప్రసాదం బయట 20 రూపీస్ ఉంటే ఇక్కడ 100 అమ్ముతున్నారు. 100 రూపీస్ ఒక్క వాటర్ బాటిల్. 20 రూపాయలు అయితే బయట 50 రూపాయలు 100 రూపాయలు అమ్ముతారు. దిస్ ఇస్ దందానా? ఏంటిది? దేవుడి గారు దందా చేస్తారు ఎవరన్నా? కనీసం గవర్నమెంట్ వాటర్ ఫెసిలిటీ చేయొద్దా, ప్రొవైడ్ చేయొద్దా? ఎంత గుళ్ళు ఉన్నాయి, ఎంత ఉంటే ఉంది, కనీసం త్రాగే వాటర్ ప్రొవైడ్ చేయొద్దా చెప్పండి. ఇంకేదైనా ఇబ్బంది కనిపించిందా? ఎట్లా అంటే ఇక ఇట్లాంటి అడ్వెంచర్ కామన్ అనుకో, దేవుని చూడాలి మనం, కానీ ఫెసిలిటీ కావాలి బ్రో, కనీసం వాటర్ ఫెసిలిటీ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి ఫెసిలిటీ. మేము అంటే తినడానికి అనేది పక్కన ఉంచితే కనీసం అంత దూరం పైన ఎక్కి మళ్ళీ దిగేటప్పుడు ఆయాసం, దాని తర్వాత బ్రో ఎట్లా ఎండ కొడుతుంది అసలు, ప్రాణాలు తినలే మేము, ప్రాణాలు పోతే ఉన్నట్టు పరిస్థితి. కొంచెం ఒక 1 kilometer స్టార్టింగ్ ఎండింగ్ పైన కొంచెం వాటర్ ప్రొవైడ్ చేయాలి కదా, ప్రొవైడ్ లేదు, వాటర్ ఎక్కడ లేదు. ఇక్కడ కింద ఉంది కానీ పైన మధ్యలో లేదు. కింద ఏందో స్టార్టింగ్ బోరింగ్ ఉంది, ఆ మామూలుగా వాటర్ ఉంది, పైన కూడా ఉండాలి కదా, పైన మిడిల్ కూడా ఉండాలి, మంచి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు తిరుపతిలోకి ఎట్లా ఉంటుంది, మనకి మెట్టుకి ఒకటి ఉంటుంది ప్రొవైడ్ చేస్తాడు, ఇక్కడ అట్లాంటిది ఏం లేదు ఇక్కడ. ఓకే బ్రదర్, తప్పకుండా మారాలి నెక్స్ట్ జాతరకి, లేదంటే ఇంకొన్ని సంవత్సరాల్లో అయినా డెవలప్మెంట్స్ మంచిగా ఉండాలి. వచ్చేది ఒకసారి, ఏళ్ళు ఒకసారి, ఎట్లా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి. కొంచెం ఎంత డెవలప్మెంట్ చేస్తే మనకి అంత మంచిది, అంత ఇన్కమ్ వస్తుంది, అంత మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఎంతమంది వచ్చి ఉంటారు మీ అంచనా ప్రకారంగా? ఎంతమంది వచ్చి ఉంటారు అసలు? బాగానే వచ్చి ఉంటారు బ్రో, ఒక 1 lakh రావచ్చు, 1 lakh రావచ్చు, ఇంకా ఎక్కువ రావచ్చు, 1 lakh రావచ్చు. ఓకే బ్రదర్. ఓకే బ్రో. హాయ్ రా. హాయ్ అన్న. పేరేంటి? హారిక. హారిక, ఎక్కడి నుండి వచ్చారు? కాంపల్లి. అంటే అక్కడ నుండి ఇక్కడికి రావడానికి రీజన్ ఏంది? కామేపల్లి నుండి ఇక్కడికి రావడానికి రీజన్ ఏంది? జాతర కోసం, దేవునికి మొక్కడానికి. అండ్ పైన ఏ దేవుడు ఉన్నాడు తెలుసా? నరసింహస్వామి. నరసింహస్వామి. అండ్ ఇప్పటి వరకు ఎప్పుడైనా వచ్చావా? ఇదే ఫస్ట్ టైం రావడం? 3 సార్లు వచ్చిన. 3 సార్లు వచ్చావా? అండ్ పూర్తిగా పై వరకు ఎక్కావా? మరి పై వరకు ఎక్కిన. అక్కడి వరకు వెళ్ళొచ్చావా? అండ్ చాలా మంది, అంటే నేను కింద అడిగాను చాలా మందిని, ఏంటంటే అక్కడి వరకు వెళ్ళడానికి 2 hours పడుతుంది అండ్ చాలా దూరం అని చెప్పేసి అంటున్నారు. మరి నీకేమనిపించింది? ఎక్కడం కష్టమే కొంచెం. హాయ్రా. హాయ్ అన్న. నీ పేరు? ఝాన్సీ. ఝాన్సీ, ఎక్కడి నుండి వచ్చావు? పక్కనే ఏడ్చర్ల. ఇక్కడే పక్కనేనా? అంటే ఈ జాతరని ఏమంటారు? కందికొండ జాతర అనుకుంటా. కందికొండ జాతర అంటారు. ఏ దేవుడు ఉంటాడు పైన? దేవుడు తెలీదు, ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అంటాడు, పైన లక్ష్మీ నరసింహ స్వామి అనుకుంటా. ఓకే. ఎప్పటి నుండి వస్తున్నావు ఇక్కడికి? ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఏమనిపించింది పైకి వెళ్ళినప్పుడు? చాలా బాగుంది, వ్యూ కూడా బాగుంది. అండ్ ఎక్కడానికి చాలా కష్టం అని చెప్పేసి అంటున్నారు, నీకేమనిపించింది? మరి ఎట్లా అనిపించింది? ఒక అడ్వెంచర్ అనుకోవాలి ఇది కూడా. ఎంతసేపు పట్టింది ఎక్కడానికి? 2 hours పట్టింది నాకైతే. 2 గంటలు పట్టిందా?
ఆ, నాకు అలవాటు లేదు, నాకు 2 hours పట్టింది. బాగుందా మరి మొత్తానికి? బాగుంది. అండ్ ఎంతమంది వచ్చి ఉంటారు మాక్సిమం పైకి? Thousands of peoples ఉంటారు. చాలా మంది వచ్చారా? ఓకే మరి థ్యాంక్ యూ. థ్యాంక్ కెమెరా हाथ आ रहा तो कोई नहीं डायमंड కూడా ఉంది రా పైకి ఎక్కి వచ్చిన వాళ్ళతో ఎవరో వాళ్ళకి వాయిస్ తీసుకుంటాం. పూర్తిగా పైకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి నాక జంతుల తుదిగునో నాక జంతుల తుదిగు తగలిగో పాడి పంట నీ పేరేంది? నా పేరు రాములు అని. ఇటు తిరుగు వానికెళ్ళి తిరుగు. రాములు అని. పేరేంది? రాములు. ఎక్కడ నుండి వచ్చినావు? కొరివి. కొరివి నుండి వచ్చినావా? ఏంది గెటప్ ఏంది ఇది? ఏంటిది? ఎవలికలు ఈకలు ఓకే గానీ దీన్ని ఏమంటారు? దీనికంటూ ఏమైనా పేరు ఉంటదా? మీ సెంతలో అని పేరే ఉంటది. సెంచులా? ఓకే ఓకే. ఇది అడవిలో ఉంటారు. నేను ఊరి చెంచునా, నేను ఊరిలో నరసింహ మా అక్కనే. మా బావ నరసింహులచ్చు మా బావేనా. ఇదేంది బాబా? ఇదేంది? అది బొమ్మ ఆట ఆడేది. ఆడిస్తావా ఆట? ఇప్పుడు ఆడుతుంది. పాడి పంట దివర కలిగి బొట్టు గోత దివర కలిగి అర్థ దివర కలిగి నాకు చంద్రుడు అర్థ దివర కలిగి మహబూబాబాద్ కందికొండ కందగిరి పర్వతం లక్ష్మీనరసింహస్వామి వెంకటేశ్వర స్వామిల కళ్యాణం ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భాన మరి విచ్చేసిన భక్తులకు మరి అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసిన నాయకులకు మరి ఈరోజు అతిథిగా పర్యాటక శాఖ మరి చైర్మన్ గారు పటేల్ రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారు, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ మాలోత్ నెహ్రూ నాయక్ గారు ఈరోజు కందగిరి సందర్శించుకొని ఈ పుణ్యక్షేత్రాన్ని భవిష్యత్తులో ఒక టూరిజం లాగా, ఒక పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరి దీన్ని అభివృద్ధి చేయడానికి కొంత ఈరోజు అవగాహన కోసం మరి అందరం రావడం జరిగింది. మరి ఏర్పాట్లు కూడా ఈసారి గతంలో కంటే గత 30 సంవత్సరాల్లో ఎప్పుడు చేయని మరి ఏర్పాట్లు ఈసారి మరి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ పూర్తి ఏర్పాట్లు సంపూర్ణంగా చేయడం జరిగింది. భక్తులందరూ ఈసారి మరి పైదాకా దర్శనానికి చాలా సులువుగా చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మున్ముందు ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి పాలనలో కందికొండ జాతరను ఒక పర్యాటక కేంద్రంగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతాం. ఇక్కడ వచ్చేసిన మరి భక్తులందరూ క్షేమంగా అందరి ఇంటికి చేర్చాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ మరి ఇక్కడ వచ్చేసిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇవాళ కందిగిరి జాతరకు వచ్చేసిన భక్తులందరికీ కూడా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ టెంపుల్కు ఇంతమంది వస్తారని నాకు కూడా ఇంతకుముందు తెలియదు. ఇవాళ చూస్తుంటే వేలాది మంది దాదాపుగా వచ్చి ఇవాళ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. కాబట్టి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన డాక్టర్ రామచంద్ర గారు, అదేవిధంగా పెద్దలు పూజ్యులు మా చైర్మన్ గారు, అదేవిధంగా పెద్దలు పూజ్యులు ఫైనాన్స్ మెంబర్ నెహ్రూ నాయక్ గారు, అదేవిధంగా
మా రెడ్డి గారు బాగా దగ్గర ఉండి ఇక్కడ అన్ని చేయిస్తున్నారు. అదేవిధంగా మీడియా సోదరులు, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇది తప్పకుండా గవర్నర్ చైర్మన్ గారికి ఇవాళ సందర్శించిన, ఎందుకంటే నరసింహస్వామి గారికి, అదేవిధంగా ఏడుకొండల స్వామికి అదేవిధంగా వారికి పూజలు చేయించి వారికి పంపినట్టయితే తప్పకుండా ఈసారి వచ్చేటప్పుడు నెక్స్ట్ ఇయర్ లోపల ఇది టూరిజం ప్లేస్గా తప్పకుండా, అదేవిధంగా ఈ జాతరలో కావలసిన సదుపాయాలన్నీ కూడా మాట్లాడి ఇక్కడి నుంచి కాకుండా సెంట్రల్ నుంచి కూడా మాట్లాడి ఆ సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు గౌరవనీయులైన మా రెడ్డి గారికి ఇలా టూరిజం చైర్మన్ గారికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఈరోజు మనం స్వామివారి దర్శనం చేసుకున్నట్టయితే సంవత్సరం కాలమే కాదు, పరంపరంగా కూడా మనకు వచ్చిన ఈ సాంప్రదాయానికి మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. మహబాద్ జిల్లాకు సంబంధించి డోర్నకల్ నియోజకవర్గంలో కందికొండ ఈ ఉత్సవాలకు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఉన్న లక్ష్మీనరసింహస్వామిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారి ఆశీర్వాదంతో మనం అందరం కూడా బాగుండాలి, ఈ ప్రాంతం బాగుండాలి, ఆ దేవుని దయతోటి మనం అందరం కూడా చల్లగా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి మరి మొక్కులు తీర్చుకునే మరి కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఈరోజు నాకు ప్రత్యేకంగా ఇక్కడ బాగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయని చెప్పి నిన్న ఎమ్మెల్యే గారైన రామచంద్ర నాయక్ గారు మరి నన్ను రమ్మనటం జరిగింది. మరి నిజంగా కూడా చూస్తే చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా గిరిజనులు ఉండే ప్రాంతంలో మరి ఆ దేవుణ్ణి మొక్కాలే, ఆ దేవుణ్ణి తోటి ఆశీర్వాదంతో మా జీవితాలు బాగుపడాలని చెప్పి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. కాకపోతే ఇక్కడ సౌకర్యాలు లేమి మాత్రం చాలా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మరి గతంలో ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు దీనిని పలు సందర్భాలలో డెవలప్ చేస్తామని చెప్పి కూడా దీనికి మరి చిన్న చూపుకు కూడా గురైన సందర్భం. మరి ఈరోజు చూస్తే పైకి వెళ్ళడానికి మెట్లు కూడా లేని పరిస్థితి. మరి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా మరి మా దృష్టికి తీసుకురావడం, ఖచ్చితంగా వచ్చే కార్తీక పౌర్ణమి వరకు ఆ మెట్లు కానివ్వండి, రైలింగ్ కానివ్వండి, ఇక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత కూడా టూరిజం డిపార్ట్మెంట్ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మన నాయకుడు పెద్ద ఎత్తున అటు పర్యాటక స్థలాలు కానివ్వండి, దైవ క్షేత్రాలు కానివ్వండి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. మరి ఈ దేశంలోనే ఈ రాష్ట్రం పర్యాటక రంగంలో అగ్రగామిగా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్లో కూడా మూసీని సుందరీకరణ చేసి మూసీ నది ఒడ్డున పెద్ద ఎత్తున ఒక సిటీని ఏర్పాటు చేసి అక్కడ టూరిజం డెవలప్ చేయాలని కూడా ఒక సంకల్పంతో ఉన్నాడు. ఖచ్చితంగా మరి ఇక్కడికి మా ఇంజనీర్లను కూడా పంపించి ఎస్టిమేట్లు వేయించి ఖచ్చితంగా మెట్లు, రైలింగ్ వేయించే బాధ్యత, ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తూ, మరి కార్యక్రమానికి మరి ఇక్కడ అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారైన డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ కేంద్ర మంత్రి ప్రజెంట్ ఎంపీ అయిన బలరాం నాయక్ గారు, అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ మెంబర్ అయిన పెద్దలు గౌరవనీయులు నెహ్రూ నాయక్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ భగవంతుని ఆశీర్వాదంతో బాగుండాలని, మీ ఆశీర్వాదం మీ ఎమ్మెల్యే గారి మీద ఇంకొక 20 సంవత్సరాలు ఉండాలని ఆ భగవంతుడిని కూడా కోరుకుంటూ, వారి నాయకత్వంలో, ఎంపీ గారి నాయకత్వంలో ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన
ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మహబూబాద్ జిల్లాలోనే మరి కందికొండ జాతర చాలా పెద్దది. మరి సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ జాతరలో వేల మంది, కనీసం 50,000 నుంచి 62 లక్షల మంది కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. ఇక్కడ మహబూబాద్ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం నుంచి, ప్రతి తండ నుంచి కూడా మరి భక్తులు సందర్శించే రోజు కాబట్టి మరి ఇలాంటి రోజుని కూడా అందరూ కూడా భక్తులు కూడా మరి స్వామివారిని దర్శించుకొని మరి వెళ్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం రోడ్ సౌకర్యం కూడా చక్కగా లేని పరిస్థితి కాబట్టి ఇంకా రోడ్ సౌకర్యం కల్పిస్తే రోజువారీ దర్శనం కూడా చేసుకునే పరిస్థితి ఇక్కడ భక్తులకు కల్పిస్తవచ్చు. కానీ మేము ఈరోజు ప్రత్యేకంగా మరి పర్యాటక శాఖ చైర్మన్ గారికి కూడా రెప్పేయడం జరిగింది. మరి వారు కూడా ఈరోజు మనకు మరి అనేక విధాలుగా కనీసం మెట్ల మార్గం కానీ రైలింగ్, దాని పక్క రైలింగ్ కూడా చేపించే బాధ్యత కూడా ఆయన తీసుకుంటున్నారు. కాబట్టి మరొకసారి ఆయనకు కూడా చప్పట్లతో ధన్యవాదాలు తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మరి భక్తులు కూడా అనేక మంది వచ్చి బండ్ల మీద, ఆటోల మీద నడుచుకుంటూ పోతా ఉన్నారు. అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ కార్తీక పౌర్ణమి పండుగ రోజు శుభాకాంక్షలు. ఈరోజు సీరోల్ మండల పరిధిలోని కొత్తకొండ జాతరకి సీరోల్ పోలీస్ తరపు నుంచి 200 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ 5 o'clock నుంచి పోలీసులంతా బందోబస్తులో నిమగ్నమై ఉన్నారు. ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసింది. భక్తులంతా కూడా రిట్రీట్ అవుతున్నారు. ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా భక్తుల సహకారంతో బందోబస్తును విజయవంతంగా ముగించబోతున్నాం. థ్యాంక్ యూ.